1 యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. 2 అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొట్టెల మందలు 3 పండుకొనియుండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతవేసి ఉండెను. 3 అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొట్టెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోటనుంచుదురు. 4 యాకోబు వారిని చూచి అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు మేము హారాను వారమనిరి. 5 అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి. 6 మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొట్టెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. 7 అతడు ఇదిగో ఇంక చాలా ప్రొద్దున్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొట్టెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా 8 వారు మందలన్నీ పోగు కాకమునుపు అది మావలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొట్టెలకు నీళ్లు పెట్టుదుమనిరి. 9 అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొట్టెల మందను తోలుకుని వచ్చెను, ఆమె వాటిని మేపునది. 10 యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొట్టెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొట్టెలకు నీళ్లు పెట్టెను. 11 యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఏలుగెత్తి ఏడ్చెను. 12 మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. 13 లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులనియు లాబానుతో చెప్పెను. 14 అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు 1 దినములు అతని యొద్ద నివసించిన తరువాత 15 లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావలను చెప్పుమని యాకోబును అడిగెను. 16 లాబాను కిద్దరు కుమార్తెలుండిరి, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. 17 లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. 18 యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసెదనెను. 19 అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా 20 యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 21 తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా 22 లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరినీ పోగు చేసి విందు చేయించి 23 రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. 24 మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. 25 ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి, రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. 26 అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. 27 ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చెదమని చెప్పగా 28 యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. 29 మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. 30 యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి 7 ఏండ్లు కొలువు చేసెను. 31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. 32 లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టెను. 33 ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకుని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. 34 ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటినను కొనెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. 35 ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకుని యూదా అను పేరు పెట్టెను.
అప్పుడామెకు కానుపు ఉడిగెను.